వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే గోధుమ గొట్టాలు చేస్తున్నానండి. అందరూ గోధుమ గొట్టాలు అంటారు కానీ మా సైడ్ అయితే కాజాలు అంటారు వీటిని. నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇదిగోండి ఈ లోటాతో 2 లోటాలు గోధుమ పిండి తీసుకున్నాను అనమాట. కేజీ ఉంటుంది 2 లోటాలు అంటే. దానికి అరకిలో ప్యాకెట్ అయితే మాత్రం 1 లోట అయ్యిందండి. గోధుమ నొక్క తీసుకున్నాను. గోధుమ నొక్క అంటే సుజీ రవ్వ అండి. సుజీ రవ్వ అంటే మనం ఉప్మా రవ్వ చేస్తాం కదా, అదే అనమాట. అయితే కేజీకి 1/2 కిలో గోధుమ రవ్వ, 1/2 కిలో పంచదార తీసుకోవాలి. ఇలా మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. మిక్సీ కొట్టేస్తే బాగా కలుస్తుంది అనమాట. లేకపోతే మామూలుగా వేస్తే మెల్ట్ అయిపోతుంది. ఆయిల్ వేగేటప్పుడు ఏంటంటే ఆ పంచదార పాకంలో వచ్చేసి ఇంకా మా కాజాలు అయితే మెత్తగా అయిపోతాయండి. అందుకనే పంచదార మిక్సీ చేసి వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి, నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ లేదా నెయ్యి యాడ్ చేసుకోవాలి. అలా మెత్తగా పిసకాలి, లేకపోతే గట్టిగా అయిపోతాయి అనమాట. ఇది పిసికేసి 1 గంట ఇలా ఉంచాలి పక్కన. అలా అయితే నానుతుంది అనమాట. నానడం వల్ల మెత్తగా వస్తాయి. ఇదైతే గోధుమ పిండితో గవ్వలు చేస్తారు కదా, ఆ చెక్క అనమాట. వేరే తెలుగు దీది దగ్గర ఉంటే తీసుకొచ్చాను. మనలాగా పీటలు ఏమీ లేవండి. మన సైడ్ అయితే పెద్ద పెద్ద పీటలు ఉంటాయి కదా కాజాలు చేయడానికి. దీని మీద అయితే ఇలా ప్రెస్ చేసి చిన్న చిన్న కాజాల్లా చేశాను. చాలా బాగా వచ్చాయండి, చాలా గుల్లగా కూడా వచ్చాయి. కొంచెం నూనె వేడెక్కాక ప్యాన్లో ఆయిల్ వేసుకొని, కొంచెం నూనె బాగా హీట్ అక్కర్లేదు, కొంచెం వేడెక్కాక వీటిని అయితే వేసుకోవాలి. కొంచెం గోధుమ కలర్లో వచ్చే వరకు, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. లేకపోతే కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి. తీసేటప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయి, కాకపోతే అవి గాలి బారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతాయండి. మనం నూనె కానీ నెయ్యి కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి అనమాట. లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి. అబ్బాయి ఎంత గట్టిగా ఉన్నాయి ఏంటి అనిపిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే రెడీ అయిపోయండి. చాలాసేపు పెట్టింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.